करीमनगर पुलिस ने सोशल मीडिया खासकर यूट्यूब पर चलाए जाने वाले गैर कानूनी न्यूज़ चैनलों के खिलाफ क्रैकडाउन करते हुए हुजूराबाद में जीएसआर टीवी तेलुगु चैनल के मालिक शिवराम रेड्डी और प्रवीण रेड्डी को गिरफ्तार किया है। उनके कब्जे से 2 सेलफोन, एक कंप्यूटर और 2 लोगो जब्त किए गए। कमिश्नर पुलिस वी सत्यनारायण ने बताया कि यूट्यूब, फेसबुक और ट्विटर पर नफरत आमेज मवाद अपलोड करने वालों के खिलाफ सख्त कार्रवाई की जा रही है। उन्होंने कहा कि हुकूमत की इजाजत के बगैर कोई भी न्यूज़ चैनल नहीं चला सकता और न ही अखबार शाये कर सकता है। टीवी चैनलों के ऐसे सहीफे निगारों को जिनके पास हुकूमत के जारी करदा एक्रेडिटेशन कार्ड होंगे और अपने इदारे का लेटर होगा, उसे ही मुसल्लमा सहाफ़ी समझा जाएगा। एक्सप्रेशन ऑफ फ्रीडम ऑफ एक्सप्रेशन दानी పరిధి దాటి అంటే మనకు అవమానకర రీతిలో రాజ్యాంగ పరంగా చట్టం పరంగా ఏదైతే చేయకూడని పని ఏదైనా చేస్తే చట్టానికి విరుద్ధంగా ఏ పనైనా చేస్తే వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకరు ఎవరైనా ఉంటే మీరు ఒకవేళ మీరు ఆ ఛానల్స్కి ఎలిజిబిలిటీ ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు అంటే ఆ కన్సల్ట్ ఐఎన్పిఆర్ ద్వారా క్లారిఫికేషన్ తీసుకుని సర్టిఫికేట్ తెచ్చుకుని మీరు అక్కడ ద్వారా ఫోటో ఐడెంటిటీ కార్డు తెచ్చుకుని మాకు అభ్యంతరం. ఎవరండి? అట్లా ఏం కదండి, మేము ఇద్దరే చేసాము. ఒక ముగ్గురు విలేకరులు కూడా తీసుకొచ్చాం. వాళ్ళు లగోదిగోం అన్నారు. వాళ్ళు మేము విలేకరులు అనుకున్నామండి ఇప్పుడు దాకా, మా తెలీదు ఇది ప్రెస్ అని ప్రెస్ అనుకున్నాం. ఇంకా అందరికన్నా మిగతా మెయిన్ ఛానల్స్ కన్నా ఇదే ఎక్కువ వస్తుందని అనుకున్నామని పోలేదు. సో వాళ్ళు ఇన్నోసెన్స్ ఉంది దాంట్లో, అందుకనే వాళ్ళని చేయలేదు. వాళ్ళు దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మిగతా అట్లా ఏం కాదండి. కావాలి మన ఎక్స్ప్రెషన్ ముసుగులో వాళ్ళు ఏదైనా అభిప్రాయాలు తెలియజేసే ముసుగులో విపరీతమైన బూతులు, అబ్యూజ్, సెక్స్ లాంగ్వేజెస్, అసభ్యకరమైన లైంగిక సంబంధించిన వేదికలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళపై మేము కేసు పెట్టాము. థంబ్నెయిల్ మీద ఫోటోలు వేసి ఆ ట్యాగ్ లైన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. సో దీని మీద మాకు కంప్లైంట్లు వచ్చినాయి. ఆఖరికి పోలీస్ ఆఫీసర్లు కూడా ఆయన టార్గెట్ చేసి సిపి గారిని ఇంకా పెద్ద ఉన్న వాళ్ళని కూడా పెట్టి ఈ విధంగా చేయడం వల్ల అతనిది ఆయన ఫోన్, కంప్యూటర్ సిస్టమ్ మొత్తం, అట్లాగే ప్రవీణ్ రెడ్డి ఎవరైతే రైట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఉందో ఆయన కూడా అట్లాగే చేశారు థంబ్నెయిల్ మీద. సో తప్పు చేశామని ఒప్పుకున్నారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే ప్రెస్ అని వాళ్ళ విలేకరుని నియమించుకోవడం, అపాయింట్ చేయడం, ప్రతి సంఘటనకు వాళ్ళు రావడం, మెయిన్ మీడియా కన్నా ముందు వచ్చి ఉండడం, ఆ వీడియోలకి వక్ర భాషను చెప్పడం చాలా అవమానకరంగా, వైషమ్యంగా, ఏదో ఒక రకమైన అరాచకత్వం అనే అని కూడా అనొచ్చు. సో ఆ విధంగా అందరిని టార్గెట్ చేసి డిగ్నిటీని పాడు చేయడం ద్వారా వాళ్ళని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రవీణ్ రెడ్డి మీద 1 కేసు, ఇతని మీద 4 కేసులు, జిఎస్ఆర్ మీద 4 కేసులు నమోదు చేయడం జరిగింది. ఐపీ నెంబర్ కనిపించుకోకుండా ఫేక్ ఐడి ద్వారా టీచ్ చేయడం, ఆ యొక్క రెస్పెక్టివ్ చాస్టిటీ దెబ్బతింటుంది. సో ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోవడంతో దీని మీద డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిఎస్ఆర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, అట్లాగే రైట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవీణ్ రెడ్డి అండ్ గుండా శివరాం రెడ్డి అనే ఇద్దరు, ముఖ్యంగా జిఎస్ఆర్ ఛానల్ అధినేత సిఇఓ అయిన ఈయన జిఎస్ఆర్ గారు కొంతమంది విలేకరుల్ని స్టాఫ్ రిపోర్టర్స్ గారు నియమించుకుని ప్రెస్ అని ఆయనకి ఇవ్వడం, దానికి ప్రెస్ అనే ప్లాట్ఫామ్ మీద మీడియా ఏదైనా ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు, ఎక్రిడేషన్ లేదు, ఐఎన్పిఆర్ పర్మిషన్ లేదు. ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఎక్కడన్నా ఎవరన్నా పొలిటికల్గా కానీ ఎక్కడన్నా స్టేట్మెంట్లు న్యూస్ ఛానల్స్ కవర్ చేసే, మీడియా కవర్ చేసే వాటిని ఈయన కొన్ని చాలా అసభ్యకరంగా, అవమానకరంగా
చేస్తే మాత్రం చట్టబద్ధంగా కంపల్సరీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడి నుంచి కూడా ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ లా అండ్ ఆర్డర్ అయినా, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా ఏదైతే రిజిస్ట్రేషన్ ద్వారా జర్నలిస్ట్ లాగే ఇది ఉందో వాళ్ళే రావాలని మీకు విజ్ఞప్తి చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు ఐఎన్పిఆర్ కమిషనర్ లేకపోతే మన హెడ్ ఉన్నారు కలెక్టర్ గారితో క్లారిఫికేషన్ తీసుకోండి, పాస్లు తీసుకోండి. అందరికి ఎక్విడేషన్ ఇవ్వకపోవచ్చు, బట్ జర్నలిస్ట్ అనే పాస్ కంపల్సరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము ఒక సోషల్ మీడియా అనేది ఈ యొక్క విపరీతమైన ఈ ధోరణులు, చీటింగ్, ఆన్లైన్ చీటింగ్, సెక్స్ స్కాండల్స్, చిన్నపిల్లలకి చూపించడం, ఇప్పుడు బుల్లీ బాయ్ యాప్ అని ఒకటి వచ్చింది. అట్లాగే ఏదో డబ్బు ఉంటే అకౌంట్ నెంబర్ తీసుకొని చిన్న చిన్న వాళ్ళని చాలా మోసం చేసే ఈ తీరు జంతారా ఎన్ని రకరకాల ప్లేస్లు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఉండడానికి ఒక ఏసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఐటీ సైబర్ ల్యాబ్స్ ఒక సిఐ, 2 ఎస్ఐలు ఈ టీంతో పెట్టడం జరిగింది.